ఈరోజు మనం స్నేహితుల గురించి ఆలోచిస్తుంటే, స్నేహితుల గురించి వింటూ ఉంటుంటే, స్నేహం చేయని మనిషి లేడు, స్నేహం తెలియనటువంటి మనిషి లేడు, ఫ్రెండ్స్ లేనటువంటి మనుషులు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. ఇప్పుడు మనం అందరము కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఏదైనా పండగ ఉందంటే అదే దాన్ని ఏమన్నారు? స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే. ఇక్కడ నాకు ఫ్రెండ్స్ లేనన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కరిని అడిగినా ఏమంటారు తెలుసా? ఫ్రెండ్స్ లేరు అని అన్నారు. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉంటారు. చివరికి 90 ఏళ్ళ ముసలమ్మ కూడా ఫ్రెండ్ ఉంటాడు, 97 ముసలాయనకి కూడా ఫ్రెండ్ ఉంటారు, 5 సంవత్సరాల పిల్లోడికి ఫ్రెండ్ ఉంటాడు, 10 సంవత్సరాల పిల్లోడికి ఫ్రెండ్ ఉంటాడు. ఇంకా చెప్పాలంటే అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా ఫ్రెండ్స్, మనం పరిచయం తీసుకొస్తే వాళ్ళకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ భాషలో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్ లేనటువంటి సమాజం లేదు. ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్ ఉన్నారు. ఈ ఫ్రెండ్స్ లో చాలా రకాలు ఉంటారు. ఆ రకాల్లో మంచి స్నేహితులు ఉంటారు, అలాగే చెడ్డ స్నేహితులు కూడా ఉంటారు. మనం మంచి స్నేహితులతో స్నేహం చేసి మంచి బాటలో పయనిస్తే మనకి బాధ లేదు, కానీ చెడ్డ స్నేహితులతో సంబంధాలు కలిగి చెడ్డ స్నేహం కలిగి ఉంటే నీ జీవితం మారిపోతుంది, అధోగతిగా మారిపోతుంది. నీ పైన ఎట్టిపోతుందో నీకే తెలియకుండా నాశనానికి నడిపోతుంది.